అటు పశ్చిమాసియా పరిస్థితిపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో లోక్సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని లోక్సభ చర్చించలేకపోయింది. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఈ తీర్మానంపై లోక్సభ చర్చించే అవకాశం ఉంది. సభ కార్యకలాపాల నిర్వహణలో ఓం బిర్లా పూర్తి పక్షపాతంతో వ్యవహరించారని విపక్షం ఆరోపించింది. పశ్చిమాసియా పరిస్థితిపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో లోక్సభలో గందరగోళం నెలకొంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, లోక్సభలో పరిస్థితి ఏంటి? పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండవ సెషన్ ప్రారంభమైన తర్వాత కూడా ఆ యొక్క ఆందోళనలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ప్రధానంగా పశ్చిమాసియాలో జరుగుతున్న పరిస్థితికి సంబంధించి ఒకవైపు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. విపక్షాలు దానిపై చర్చకు కూడా పట్టుపడతా ఉన్నాయి. మరొక వైపు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నిన్న చర్చ జరుగుతుందని చెప్పేసి అందరూ భావించారు. కానీ విపక్షాల ఆందోళన, అదేవిధంగా అధికార ప్రతిపక్షాల మధ్యలో ఏదైతే మాటల యుద్ధం ఉందో దీంతో నిన్న సరిపోయింది. కేవలం పశ్చిమాసియాకు సంబంధించి మాత్రమే కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికీ ఈ అవిశ్వాసానికి సంబంధించి ఈ రోజు చర్చ జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి సంతకాల సేకరణ కూడా పూర్తయింది. ఇప్పటికే ఎంపీలు, లోక్సభ ఎంపీలు మల్లు రవి, మహమ్మద్ జావేద్, అదేవిధంగా కొడుకుందిన సురేష్, వీళ్ళు ముగ్గురు కూడా ఈ నోటీసులు ఇప్పటికే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు చర్చ జరుగుతుందని చెప్పి భావిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ నోటీసులపై మినిమం 50 మంది ఎంపీల సంతకం ఉంటేనే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు విపక్షాలందరూ 118 మంది సభ్యుల సంతకాలు కూడా సేకరించడం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ మొదట అవిశ్వాసానికి ఏదైతే మద్దతు ఇవ్వాలా లేదా అన్న డైలమాలో ఉండే, కానీ మమతా బెనర్జీ ఇప్పటికే క్లియర్ గా చెప్పడం జరిగింది వారి యొక్క ఎంపీలకు ఖచ్చితంగా మద్దతు ఇవ్వండి అని చెప్పేసి కూడా టీఎంసీ కూడా మద్దతు పలకడంతో ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ కూడా వాడివేడిగా జరిగే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు ఈ చర్చలో భాగంగా అందరి ఎంపీలు మాట్లాడిన తర్వాత చివరగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ అవిశ్వాస తీర్మానంపై సమాధానం ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా స్పీకర్ ఓం బిర్లా పై అవిశ్వాస తీర్మానం ఏదైతే ఇవ్వడం జరిగిందో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ అవిశ్వాస తీర్మానానికి ప్రధాన కారణం అయితే పక్షపాతంగా స్పీకర్ వ్యవహరిస్తా ఉన్నారని చెప్పేసి కూడా విపక్షాల పార్టీల ఎంపీలు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు, మా గొంతు నొక్కుతా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎంపీల సస్పెన్షన్ కు సంబంధించి మా ఎంపీలను సస్పెండ్ చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఏదైతే ప్రజల వాయిస్ ను లోక్సభలో వినిపించకుండా చేసేందుకు అధికార పార్టీకి స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఎంపీలు అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94C ప్రకారం స్పీకర్ ను తొలగించడానికి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఇప్పటికే ప్రొవిజన్ ఉంది కాబట్టి దానిలో భాగంగానే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అవిశ్వాస తీర్మానంతో పాటు ఇతర అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు లోక్సభలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు ప్రధానంగా వాడివేడిగా అయితే సమావేశాలు జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.